యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేద్దాం. గత భాగంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలని మనము ఆలోచన చేశాం. ఈ భాగంలో మనం 1-2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి శుభాలు తెలియజేయటము గమనించగలము. 3వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు విశ్వాస సంబంధమైనటువంటి ఒక కుటుంబము లేక నిష్కపటమైనటువంటి కుటుంబము గురించి మనం ఆలోచన చేశాం. తిమోతి యొక్క అవ్వ, తిమోతి యొక్క తల్లి నిష్కపటమైనటువంటి విశ్వాసంతో జీవించి, తిమోతి కూడా ఆ తల్లి ఆ అవ్వ అయినటువంటి లోయ యొక్క విశ్వాసంతో వెంపారబట్టము మనం గమనించగలం. అంటే ఈ భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పిల్లలకి పునాది అనేది విశ్వాసం అనేటువంటి విషయాల్లో ఎదగటం అనేది కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ద్వారాను, అలాగే తాత నాయనమ్మల ద్వారాను జరిగేటువంటి ఒక మంచి పరిస్థితి. కుటుంబంలో తల్లిదండ్రులు కానీ వారి పూర్వీకులు కానీ విశ్వాసం అనేటువంటి జీవితాన్ని కొనసాగించలేకపోతే పిల్లల జీవితాల్లో విశ్వాసం అనేటువంటి ఎదుగుదల ఏమాత్రము కూడా ఉండదు. అందువల్ల కుటుంబ వ్యవస్థ నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి జీవించాలంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో బాధ్యత కలిగి వాళ్ళని దేవుడి కుమారులుగా పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. తిమోతి విషయంలో పౌలు ఆనందించేటువంటి గొప్ప సంగతి ఏంటంటే, అవ్వ లోయ కూడా నిష్కపటమైన విశ్వాసంతో జీవించింది. తల్లి యూనికే కూడా నిష్కపటమైన విశ్వాసంతో బతికింది. అలాంటి విశ్వాసము తిమోతిలో కూడా వసించింది, దాగి ఉందనే విషయాన్ని పౌలు రూఢిగా విశ్వసిస్తూ ఆ విషయంలో పౌలు సంతోషిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటాడో, ఏది ఆనందిస్తాడో అదే విషయాన్ని మన కుటుంబంలో కూడా మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలకి అర్థమయ్యేట్లుగా వారికి రూఢిగా బలపరిచే విధంగా అనేక సంగతులు తెలియపరిచేటువంటి ఆవశ్యకత తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉందనే విషయాన్ని మనము గమనించవలసిన వారి మీద. 6వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు ఉన్న విషయాలను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే, ఆరో వచనం కాడి నుంచి 8వ వచనం వరకు క్రీస్తు శ్రమల్లో పాలువాడి ఉండము అని పౌలు తిమోతిని హెచ్చరించిన విషయాన్ని మనము ఇక్కడ గమనించగలము. చూడండి, 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆ హేతువు చేత నా అష్ట నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అపోస్తలులకి కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరాలు దేవుని సంఘములో అనేక రీతులుగా వాడబడేట్లుగా
ఆత్మ సంబంధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ వరాలు వాడబడతాయి. ఈ అపోస్తలు సంఘంలో ఉన్నటువంటి ఆసక్తి పరుల మీద, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తుల మీద చేతులు ఉంచడం వల్ల వారికి 1 లేక 2 కృపావరాలు ఆ రోజుల్లో వారికి అనుగ్రహింపబడేవి. అయితే పౌలు అపోస్తలుడు కాబట్టి తిమోతి తల మీద చేయి ఉంచడం వల్ల తిమోతికి కూడా ఒక వరము ఇవ్వబడింది. ఆ వరాన్ని ప్రజ్వలింపచేయి అని తిమోతికి పౌలు తెలియపరుస్తున్నాడు. నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఆ వరాన్ని నువ్వు బాగా విస్తరింపజేయి, ప్రజ్వలింపజేయని చెప్పేసి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజుల్లో కృపావరాలు అపోస్తలుల ద్వారా సామర్థ్యమైనటువంటి విశ్వాసులకి అనుగ్రహింపడం జరిగింది. అది దేవుని కార్యం. అయితే ఈ రోజుల్లో కూడా చాలామంది మేము కృపావరం కలిగిన వారముగా ఉన్నాము, స్వస్థ వరం కలిగిన వారంగా ఉన్నాము, లేదా అద్భుతాలు చేసే వరం మాకుంది, ఇలాగ నానా విధమైనటువంటి వరాలు మాకున్నాయని చెప్పేసి మేము కూడా అపోస్తలం అని చెప్పేసి కొంతమంది అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి యొక్క మోసపూరితమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వాస్తవము ఏంటంటే, ఎప్పుడైతే బైబిలు లేదా దేవుని వాక్యము స్థిరపరచబడిందో, దేవుడు కృపావరాలని నిలిపివేయడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క కృపావరాలు ఎప్పటిదాకా అంటే సంఘాలు విస్తరించి దేవుని వాక్యం స్థిరపరిచేంత వరకు కూడా దేవుడు ఆ కార్యాలని జరిగిస్తూ వచ్చాడు. అది అపోస్తలులకే పరిమితమైంది. తర్వాత కొంతమందికి అది అనుగ్రహింపబడింది. వారు చనిపోయిన తర్వాత ఇంకెవరికి, అంటే వారు ద్వారా ఇంకెవరికి అది ఆ కృపావరం వచ్చేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఈ రోజుల్లో చాలామంది మేము కృపావరం కలిగి ఉన్నాము, కృపావరాలు మేము కలిగి ఇతరులకు కూడా ఆ వరాన్ని ఇవ్వగలము అనేటువంటి అబద్ధ బోధని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది వాస్తవమైనటువంటి సంగతి కాదు. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ వాక్యం ద్వారా మనకు తెలియజేసిన విషయాలు ఏంటంటే, కృపావరాలు అనేవి ఆ రోజుల్లో నిలిచిపోయాయి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నమాట. సరే, ఈ విషయాన్ని మనము ఆలోచించిన తర్వాత 7వ వచనంలో పౌలు తిమోతిని ధైర్యపరిచే విషయంలో, తను బలపరిచే విషయంలో మాట్లాడేటువంటి ఒక మాటను మనం పరిశీలించినప్పుడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ స్వస్థ పెరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు అని చెప్పన్నాడు. అంటే దేవుని యొక్క కుమారులుగా బ్రతికేటకు దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాచరణలో భాగంగా దేవుడు మానవులందరినీ తన స్వరూపంలో, తన పోలికలో నిర్మించడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క పోలికలోను, దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డాడు. దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో సృష్టించినటువంటి వ్యక్తి దేవుడు తన కుమారులుగా బతుకుటకు, దేవుడు ఉద్దేశించినటువంటి మార్గంలో జీవించుటకు దేవుని యొక్క కార్యాచరణ మనము ఇక్కడ అర్థం చేసుకోగలము. అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిదంటే, దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ ఎలాంటిదంటే శక్తి గలది, స్వభావం గలది, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇచ్చును అని చెప్పేసి పౌలు తిమోతితో తెలియపరుస్తున్నాడు. దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ యొక్క స్థితి
ఎలాంటిదో ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు వివరిస్తున్నాడు. మనలో ఉంచిన ఆత్మ శక్తివంతమైనది. అది ప్రేమయు కలిగినదై ఉంది. అంటే స్వభావం కలిగినటువంటిదై ఉంది. ఇంద్రియ నిగ్రహాలను నిగ్రహించుకునేటువంటి తత్వం గలదై ఉంది. అంటే మన శరీరాన్ని కూడా మనం నిగ్రహించుకునేటట్లుగా మన ఆత్మను దేవుడు రూపించడం జరిగింది. అలాంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పెరిగితనము కలిగినటువంటి ఆత్మ ఇవ్వలేదని పౌలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని సూచించినటువంటి విధానము ఎంతో శ్రేష్టమైంది. ఆయన మన పట్ల ఉద్దేశం ఎంతో గొప్పది. ఆ ఉద్దేశానికి తగినట్లుగా ఆ ఉద్దేశాన్ని అనుసరించి దేవుడు మనల్ని నిర్మించాడు. కాబట్టి దేవుడు సృష్టికి ముందు ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నాడో, ఏ ఉద్దేశంతో అయితే మనల్ని సృష్టించాలనుకున్నాడో, ఆ ఉద్దేశానికి అనుగుణంగా మన యొక్క ఆత్మయు మన యొక్క శరీరమును దేవుడు అమర్చడం జరిగింది. కావున దేవుని యొక్క కుమారులుగా క్రీస్తునందు ఎదిగేటువంటి క్రమంలో మన ఆత్మ యొక్క శక్తిని, మన ఆత్మ యొక్క స్వభావాన్ని, మన ఆత్మ యొక్క నిగ్రహించుకునేటువంటి తత్వాన్ని మనం ఎరిగిన వారమై భూమి మీద బతకలిగినప్పుడు మనము ధైర్యంగాను బలంగాను సాతాన్ని తంత్రాలను ఎదిరించేటువంటి శక్తి కలిగినటువంటి వారంగాను మనము ఈ భూమి మీద ముందుకెళ్ళగలం. అంటే ఈ జీవితం అనేది శ్రేష్టమైంది. ఒక వ్యక్తి క్రీస్తులో బతుకుతాం అనేది, క్రీస్తునందు జీవించడం అనేది ఉత్తమమైంది, శ్రేష్టమైంది. ఈ జీవితం యొక్క శ్రేష్టతను గుర్తించలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, వారి యొక్క మాటలు, విధానాలు, వారి యొక్క ఆలోచన పద్ధతులను మనం ఎరుగున్నాం. లోకము దేవుని ఎరగదు కాబట్టి దేవుని యొక్క కార్యాలను చూడలేదు. కనుక దేవుని కార్యాలు చూడగల వ్యక్తులు ఎవరంటే దేవుని కుమారులైనటువంటి మనమే. మనము దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినప్పుడు మన యొక్క జీవితము ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే పౌలు ఇంత స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి క్రమంలో, తిమోతిని ధైర్యపరిచే క్రమంలో మొదటి భాగంలో 6వ వచనంలో మనం చూసినప్పుడు, నీలో ఉన్నటువంటి కృపావరాన్ని ప్రజ్వలింపచేయి అని చెప్పి తెలియపరిచాడు. 7వ వచనంలో తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నీ ఆత్మను పిరిగితనంగా ఆత్మగా దేవుడు సృష్టించలేదు, శక్తి కలిగినటువంటి ఆత్మగాను, ప్రేమ కలిగినటువంటి ఆత్మగాను, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మగా దేవుడు మనల్ని సృష్టించాడు అని చెప్పేసి తెలియపరిచాడు. 8వ వచనంలో తెలియజేసేటువంటి భాగం ఏంటంటే, కాబట్టి నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సాక్ష్యం గురించేయను, ఆయన ఖైదైన అందుగురించేయను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడి ఉండము అని తెలియపరిచాడు. అంటే సువార్త విషయంలో శ్రమానుభవంలో పాలువాడి ఉండము అని చెప్పేసి పౌలు తిమోతిని కోరాడు. అంటే తిమోతి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, తిమోతి పౌలుతో పాటు సువార్త పరిచయం కొనసాగాడు. అనేక సందర్భాల్లో పౌలు కష్టాలని, బాధలని, హింసలని చూశాడు. ఆయన గమనించే క్రమంలో కూడా పౌలు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పౌలు దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి ముందుకెళ్ళేటువంటి విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే పౌలు రోమాచర్లో ఉన్నాడో, తనకి ఎదురేటువంటి శోధనలు, ఇబ్బందులను బట్టి తిమోతికి కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, పౌలు తిమోతిని చాలా దృఢపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సాక్ష్యం గురించేయను, ఆయనకైతే నన్ను గురించేయను సిగ్గుపడద్దు అని చెప్తున్నాడు. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాల్పడాను. అంటే సువార్త నిమిత్తము శ్రమల్లో పాలుపడి ఉండము అని పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. ఇది చాలా బలమైన, కష్టమైనటువంటి మాట.
ఎందుకంటే చాలా సందర్భాల్లో శ్రమలు అనేవి సువార్థికులకి, సువార్త పనిచేసే వాళ్ళకి, సువార్త కొరకు ముందుకెళ్ళే వారికి ఎన్నో విధాలుగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. సమాజం ద్వారాను, ప్రభుత్వాల ద్వారాను, లేక స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా గాను ఏదో విధంగా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని శక్తిని ఆధారం చేసుకుని బ్రతకడం అనేది చాలా గొప్ప సంగతి. కొన్ని సందర్భాల్లో మనము భయపడతాము, సువార్త పనికి కొద్దిగా ఎడమేస్తాము, ఆలోచనలు మారిపోతుంటాయి, దేవుని కార్యాలని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో వెనకంజేసేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. ఈ శోధనలు అనేవి మనల్ని చాలా వెనక్కి తీసుకెళ్తాయి. అయితే ఈ శోధనలో కూడా తనను తాను నిలబడి దేవుని శక్తిని ఆధారం చేసుకొని దేవుని యొక్క పనిని కొనసాగించే విషయంలో బలం పొందుకొని ముందుకెళ్ళే వ్యక్తి సామర్థ్యం గలవాడు, మంచి నాయకుడిగా ఉంటాడు. దేవుని యొక్క పని కొరకు సమర్థవంతమైన నిర్ణయాలతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మనం గమనించినప్పుడు పౌలు తిమోతిని హెచ్చరించేటువంటి క్రమంలో సిగ్గుపడద్దు, నేను ఖైదీనే ఉన్నా, నన్ను గురించి నువ్వు సిగ్గుపడద్దు, ప్రభుని యేసుక్రీస్తు విషయమైన సాక్ష్యం గురించి నువ్వు సిగ్గుపడద్దు. ఎందుకు అంటే ఆ ప్రతికూల పరిస్థితులు ఏమవుతాయి అంటే అనేకమైనటువంటి మానసిక ఒత్తిడులకు గురి చేస్తాయి. అప్పుడు కొంత ఎడబాటు దేవుని పని విషయంలో కొనసాగింది. అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు శ్రమపడు, సువార్త నిమిత్తం శ్రమపడు, ఆ శ్రమలో పాలివాడి ఉండు. ఆ శ్రమానుభవంలో నువ్వు పాలివాడి ఉన్నప్పుడు నీకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనలో కూడా నువ్వు దాన్ని నిలబడి ముందుకెళ్ళేటప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అపారమైనటువంటి ఆయన యొక్క బలమైనటువంటి హస్తము నీ మీద ఉంటుందని చెప్పేసి పౌలు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ 6వ వచనం నుండి 8వ వచనం వరకు పౌలు తిమోతికి తెలియపరుస్తున్న విషయాల్లో ఒకటి, నువ్వు కృపావరం ప్రతిఫలించేయమంటున్నాడు. రెండు దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ పిరిగితనం గల ఆత్మ కాదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహంగా ఆత్మే ఉంచాడని చెప్పాడు. కాబట్టి నువ్వు సిగ్గుపడద్దు, ప్రభు విషయమే సిగ్గుపడద్దు. నేను ఖైదీలో ఉన్నాను కాబట్టి నా విషయంలో సిగ్గుపడద్దు. దేవుని శక్తిని బట్టి సువార్త పనిలో ముందుకు కొనసాగు, శ్రమానుభవంలో పాలుపడి ఉండము అని చెప్పేసి తెలియపరచాడు. 3 విషయాలను మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఈ భాగంలో మనం పరిశీలించిన విషయం ఏంటంటే, క్రీస్తు శ్రమల్లో పాలుపడి ఉండము అని పౌలు తిమోతికి తెలియపరిచాడు. 9వ వచనం కాడి నుంచి మనము చదివినప్పుడు 9, 10 వచనాల్లో ఇక్కడ ఒక విషయాన్ని పౌలు రూఢిపరుస్తున్నాడు. అంటే ఈ లోకంలో దేవుడు క్రీస్తునందు పిలువబడుతున్న ప్రతి వ్యక్తి ఎంత గొప్ప ఉద్దేశంతో పిలువబడ్డాడో, దేని కొరకు పిలువబడ్డాడో, ఏ ఉద్దేశము బట్టి క్రీస్తులో మన యొక్క పిలుపును ఆధారం చేసుకుని మనం బ్రతకాలో ఆ విషయాల్ని పౌలు చాలా రూఢిగా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, 9వ వచనం 10వ వచనంలో మనము చదివినప్పుడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. ఈ 9, 10 వచనాల్లో లోకంలో ఉన్నటువంటి
క్రీస్తు యేసునందు జీవించేటువంటి ప్రజల యొక్క ఉద్దేశము, ప్రజల యొక్క జీవన విధానము దేనికి ముడిపడి ఉండాలో పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మన క్రియలను బట్టి కాదు మనల్ని దేవుడు పిలిచింది. ఈరోజు చాలామంది నేను మంచివాడిని కాబట్టి, నేను కొన్ని మంచి పనులు చేశాను కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అని అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని పిలిచింది మన క్రియలను బట్టి కాదు. మన క్రియలు అనేవి దేవుడి దృష్టిలో అవి మురికిగుడ్లై ఉన్నాయి. కాబట్టి మనము మన క్రియలు, మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని పిలవలేదు. మరి దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? దేని బట్టి మనం పిలిచాడు? దేని బట్టి మనము ఈ దేవుని యొక్క కార్యాలలో మనం పాలిభాగస్తులై ఉన్నాము పరిశీలించినప్పుడు, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అన్నాడు. అంటే దేవునికి స్వకీయమైన సంకల్పం ఉంది అన్నాడు. చాలామందికి తెలియనటువంటి భాగం ఏంటంటే, దేవునికి ఒక సంకల్పాన్ని గురించినటువంటి భావము చాలామంది తెలియదు. దేవుని యొక్క సంకల్పం గురించినటువంటి జ్ఞానము ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే దాన్ని ఆలోచిస్తారో, నేర్చుకుంటారో, వారికి మాత్రమే దేవుని గ్రంథము యొక్క సారమనేది ఆలోచిస్తారు. దాన్ని పూర్తిగా అర్థం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవుని సంకల్పం తెలియకుండా దేవుని యొక్క జ్ఞానం ఏమర్థమైంది? కాబట్టి దేవుడికి స్వకీయమైన సంకల్పం ఉంది అని చెప్పేసి గ్రంథం బోధిస్తుంది. అది అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది అంటున్నాడు. కాబట్టి అనాది కాలం అంటే ఈ కాలానికి ముందే దేవుడు తన సంకల్పాన్ని బట్టి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినటువంటి ఒక మంచి వాతావరణము, ఒక మంచి ఉద్దేశంతో కూడినటువంటి భావము, స్థితి అని చెప్పేసి మనం చూడగలము. కాబట్టి ఒక మనిషి యొక్క క్రియలను బట్టి కాదు మన క్రీస్తులో పిలువబడింది. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, అనాది కాలం దేవుడు నిర్ణయించినటువంటి క్రీస్తు చేసినటువంటి దాని స్థితిని బట్టి దేవుడు మనల్ని పిలిచాడు అంటున్నాడు. 10వ వచనంలో ఆ విషయాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. క్రీస్తు యేసును మన రక్షకుడు ప్రత్యక్షం వల్ల బయలుపరచనైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచిను. బట్ దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి రప్పించి ఆయన మన పాపముల నిమిత్తము, మన అపరాధ నిమిత్తము చనిపోవడం జరిగింది. ఆయన 33.5 సంవత్సరం పాటు ఈ భూమి మీద శరీరధారిగా జీవించే దినాల్లో ఆయన చేసిన పని ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి. భూమి మీద దేవుని యొక్క పరిపాలనతో కూడినటువంటి పని జరగటానికి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే క్రీస్తు యేసును భూమి మీద పంపించాడో ఆ పనిని నిర్వర్తించే క్రమంలో యేసు ప్రభు దేవుడి రాజ్యాన్ని ప్రకటించాడు. దేవుడి రాజ్యం యొక్క శ్రేష్టతను, ఆ రాజ్య పరిపాలనలో జీవించేటువంటి ప్రజల యొక్క హృదయము, మనసు, వారి యొక్క మనస్సాక్షి, వారి జీవన విధానమును ప్రభు అయిన యేసు ప్రభు మనకి బోధించడం జరిగింది. ఆ బోధలు మన యొక్క జీవితానికి శ్రేష్టమైనవి. ఆ బోధల ద్వారానే మనము ఆత్మ సంబంధంగా ఎదగలం. ఆ బోధలు మన జీవితానికి నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తాయి. కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన ఈ లోక మానవాళిని ఉద్దేశించినటువంటి బోధలు, మానవుల యొక్క ప్రయోజనము అనగా ఆత్మ సంబంధమైన ప్రయోజన నిమిత్తం తెలియపరిచేటువంటి జ్ఞానం అంతే కూడా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొక్క బోధ ఉంది. తండ్రి అయిన దేవుని యొక్క మాటలు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనకి తెలియపరిచాడు.
అందువలన యేసుక్రీస్తు యొక్క మాటలు తండ్రి మాటలై ఉన్నాయి. దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకంలో సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయడానికి, ఆ ఉద్దేశాన్ని ఈ భూమి మీద నిర్మించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ తన జీవితం అంతా కూడా అనగా 33.5 సంవత్సరంలో, ప్రత్యేకించి 3.5 సంవత్సరంలో ఆయన సువార్త పని కొనసాగించేటువంటి క్రమంలో దేవుని యొక్క రాజ్యాన్ని యొక్క విలువలను, విశిష్టతను, గొప్ప ఆలోచనతో కూడినటువంటి మర్మాలన్నీ కూడా తెలియపరిచాడు. ఈ జ్ఞానం అనేది మనకి ఏం నేర్పిస్తుంది, మనల్ని ఏం జీవింపజేస్తుంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి మనకి దగ్గరగా తీసుకెళ్తుంది. యేసు ప్రభు యొక్క మరణము మన పాపములను, మన అపరాధాలను విడుదల చేసి దేవుని యొక్క కృపలో మనము ప్రవేశించుటకు ఒక గొప్ప మార్గమై ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములను కడిగి దేవుని మనసులో ఉన్నటువంటి మన పాపములను తుడిచివేసే విధంగా దేవుని యొక్క కార్యాచరణ యేసు ప్రభు ద్వారా పనిచేసింది. అందువల్ల యేసు ప్రభు మనల్ని రక్షించి, మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి, మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప వాతావరణం మధ్య నిలబెట్టేటట్లుగా, జీవించేటట్లుగా దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచింది ఈ లోకంలో ధనవంతులు అవడానికి కాదు, భోగభాగ్యాన్ని సంపాదించుకోవడానికి కాదు, నానా విధమైనటువంటి గొప్ప విధానాలతో బతకాలనేటువంటి ఉద్దేశం ఎంత మాత్రమో కాదు. కేవలము దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి బతకాలనేటువంటి ఒక ఉద్దేశమై ఉంది. అందుకు చూడండి, మనకు ఆలోచిస్తే దేవుడు తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అంటున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుడు క్రీస్తు చేసినందు మనము సృష్టింపడ్డాము, మనల్ని నిర్మించుకున్నాడు. మన జీవితాలు ఆయనకు అర్పించుకుని బ్రతికేట్లుగా ఆయన యొక్క ఉద్దేశాలని మన జీవితంలో కలిగి ఉండేట్లుగా మన యొక్క నడవడి, మన క్రియా జీవితం, మన పద్ధతులు, మన జీవన విధానం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ లోకంలో చాలామంది దేవునందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ వారు చేసేటువంటి పనులు, వారు చేసేటువంటి విధానం పరిశీలించినప్పుడు ఒకవైపునేమో ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు, ప్రభుని సేవిస్తూ ఉంటారు, ప్రభువు పట్ల విధేయత కలిగి ఉన్నామని ప్రజల్లోనూ వారి యొక్క విధానం కొనసాగిస్తూ ఉంటారు. అయితే మరోవైపు నుంచి అన్య ఆచారాలని, అన్య పద్ధతులని, వారి యొక్క లోకపన సంబంధమైనటువంటి విధి విధానాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇది వేషధారణ అని అంటాడు ప్రభు. కాబట్టి వేషధారణతో కూడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారుగా ఉండడానికి దేవుడు క్రీస్తుల మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులు చేసి తన మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి అర్హత కల్పించేట్లుగా దేవుని యొక్క కార్యాచరణ మన జీవితాలు జరగడానికి ఉద్దేశం ఏంటంటే, మనము పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచించి ఆ చిత్తాన్ని అనుసరించి బ్రతకటానికి కావలసినటువంటి ఏర్పాటును మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కానీ చాలామంది లోక సంబంధమైనటువంటి ఆచారాలని, పద్ధతులని దేవుని యొక్క నిర్ణయాలుగా భావించి, దేవుని యొక్క ఉద్దేశాలుగా భావిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రజల్లోకి అవి బలోపేతం చేయటం చూస్తూ ఉన్నాం. ఇది
సరైనటువంటి సంస్కరణ కాదు. దేవుని ఉద్దేశానికి తగినట్లుగానే ప్రజలను ప్రభావితం చేయగలగాలి. ఆయన ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. దానికి వేరుగా మనం చేసినప్పుడే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశము ఉంటుంది. అందువల్ల పారంపర్య ఆచారాలు కానీ, అన్య పద్ధతులు కానీ, లోకసమైనటువంటి మాటలను బట్టి కానీ చేసేటువంటి క్రియాలను కానీ ఏమాత్రం కూడా మనము పాటించకూడదు. దేవుడు మనల్ని తన స్వకీయ సంకల్పాన్ని బట్టి పిలుచుకున్నాడు. అనాది కాలమని క్రీస్తు యేసునందు మనల్ని నిర్మించుకున్నాడు. గొప్ప దైవికమైనటువంటి ఏర్పాటు మన జీవితాలు. అందువల్ల ఈ పిలుపు గొప్పది, ఈ ఉద్దేశం గొప్పది, ఈ జీవన విలువలు గొప్పవి అనే విషయాన్ని మనం గుర్తించిన వారమే జీవితాన్ని ప్రభుని యేసుక్రీస్తునందు మనము బలంగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు తిమోతితో తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు యేసు మరణము నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చును. యేసు ప్రభు యొక్క మరణము ఎంతో శ్రేష్టమైంది. ఎందుకంటే మానవుల కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు మరణించాడు. ఆయన మరణము లోకమంతటికి ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 4:14 తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉన్నట్టుకు పంపి ఉంట మేము చూచి సాక్ష్యం ఇచ్చున్నాము అన్నాడు. అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని లోకరక్షకుడుగా ఉంటాయని పంపి ఉన్నాడు. అంటే ఈ లోకమంతటికి క్రీస్తు ప్రభు రక్షకుడు. ఆయన లోకమంతటికి వారి మనుషుల యొక్క పాపములను భరించినవాడు, వారి పాపములను మోసినవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరణమును నిరర్ధకం చేశాడంట. చేసి జీవమును అక్షయతం సువార్త వల్ల వెలుగులోకి తేవటం అనేది దేవుని యొక్క కార్యాచరణ అయింది. అంటే దేవుడు మానవుల కొరకు ఏది అవసరమైందో, ఏది ఉన్నతమై ఉందో దాన్ని సువార్త వల్ల వెలుగులో తీసుకొచ్చాడు. అది ఏమిటంటే జీవము అక్షయత. ఏదైతే పాపము చేయటం వల్ల మనిషి కోల్పోయాడో ఆ జీవాన్ని, అనగా ఆ దేవుని యొక్క స్వభావాన్ని తిరిగి క్రీస్తు యేసునందు నిర్మించేటువంటి కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. పాపం చేయటం వల్ల మనిషి యొక్క హృదయంలో, మనసులో, మనస్సాక్షిలో చెడు ప్రవేశించింది. ఈ పాపము దేవునికి మానవుడి మధ్య ఎడబాటును తీసుకొచ్చింది. పాపము అనేది ఒక ఏలుబడి చేసేటువంటి ఒక నియంత. ఈ పాపము అనేది ఎవరి జీవితాల్లో కొనసాగుతూ ఉంటుందో వారు ఆ పాపానికి దాసులు. ఆ పాపము వాళ్ళని ఏలుతూ ఉంటుంది. ఆ పాపము చేత వాళ్ళు ఏలుబడి చేయబడుతూ ఉంటారు. ఆ పాపము బట్టియే వారి యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. వారు ఎవరి మాట వినరు, ఎవరి ఆలోచనలు తీసుకోరు, ఎవరిని పట్టించుకోరు. ఆ పాపమే వారిని నడిపిస్తుంది, వారిని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి పాపభరితమైనటువంటి జీవితాల్లో జీవించేటువంటి వారిని విడిపించేటువంటి క్రమంలో యేసుక్రీస్తు యొక్క మరణము ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొంది దేవుని స్వభావంలో ఉన్నటువంటి తను ఏ విధంగా చెడిపోయి భ్రష్టుడయ్యి దేవుని యొక్క ఉద్దేశాలకు వేరుగా బ్రతికాడో అదంతా కూడా చూడగలిగి, ఇది జీవితం కాదు, దేవుడు కోరుకునేటువంటి విధానం ఇది కాదని తాను అర్థం చేసుకొని, దేవుడి పరిపాలన కింద నేను జీవిస్తాను, ఆయన పరిపాలన కింద నా హృదయాన్ని, నా మనసును, నా మనస్సాక్షిని, నా శరీరాన్ని నేను
ఆయన పరిపాలన అంగీకరిస్తూ బతికేట్లుగా నేను కొనసాగిస్తానని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు ఆ వ్యక్తి దేవునికి పుడతాడు. దేవుడు పుట్టినటువంటి ఆ వ్యక్తి దేని కొరకు నిరీక్షణతో బతకవలసిన వాడే ఉన్నాడు, దేని కొరకు తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన అంటే పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి అక్షయత కొరకు. క్షయమైనటువంటి ఈ జీవితము కొన్ని సంవత్సరాలకి గతించిపోతాయి. అనగా ఈ లోకంలో మనిషి యొక్క ఆయుష్ 70 లేక 80 సంవత్సరాల జీవితం. ఇది శాశ్వతమైన జీవితం కాదు. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వారికి ఉండేటువంటి స్థితిగతులను బట్టి, వాతావరణాలను బట్టి వాళ్ళు కొంత వయసులో వాళ్ళు చనిపోతారు. కొంతమంది 100 ఏళ్ళు బతకచ్చు, కొందరు 60 ఏళ్ళు బతకచ్చు. ఏదంటే సామాన్యంగా మానవుడికి దేవుడు ఇచ్చేటువంటి ఆయుష్ 70 లేక 80 సంవత్సరాల యొక్క కాలం. ఈ కాలంలో మనిషి క్రీస్తు యేసునందు జీవాన్ని పొందుకుంటూ దేవుని స్వభావాన్ని సాధిస్తూ ఈ లోకంలో పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి అక్షయతను చూస్తూ నిరీక్షిస్తూ ఈ జీవిత యాత్రను తను చనిపోయేంత వరకు కూడా విశ్వాసంతో కొనసాగించవలసిన వారే ఉన్నారు. ప్రతి వ్యక్తి జీవమును అక్షయతను కొరకే దేవుడు కుమారులుగా బతకడానికి దేవుడు ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు. అంతేగాని భౌతికంగా ఆశింపబడటానికో, గొప్పవారు అవ్వడానికో, ఉన్నదాని మీద ఇంకా 4 అంతులు సంపాదించుకోవడానికో, లేదా భౌతికమైనటువంటి స్వస్థతల కొరకు, ఆరోగ్యాల కొరకు ఇవన్నీ కానే కాదు. దేవుడు భౌతికంగా ఇచ్చేవన్నీ కూడా అదనముతో కూడినటువంటి ప్లస్లు. అవి ప్రత్యేకమైనటువంటి ఒక వనరులు, అంతేగాని అవి మన జీవితం యొక్క లక్ష్యం కాదు. కానీ ఈరోజు సమాజం యొక్క పరిస్థితులు, సమాజం యొక్క వాతావరణము దేని మీద ఆధారపడి పనిచేస్తున్నారంటే కేవలం భౌతికమైనటువంటి వాతావరణాన్ని, భౌతికమైనటువంటి అవస్థల కొరకే మనిషి యొక్క ఆలోచన విధానం బాగా బలపడింది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం పెట్టాడు, ఇదే ఆలోచన మాట. కాబట్టి దేవుడు నిన్ను సృష్టించిన వాడు, నువ్వు ఈ భూమి మీద బతుకుంటానికి కారణం ఆయనే. ఆయన నిర్మాణకుడు. ఆయన ఏది ఇచ్చినా కానీ, ఏది నువ్వు కలిగి ఉన్నా కానీ అది నీవు కలిగి ఉన్నటువంటి అంతే కూడా దేవుడిదే. దేవుడు నాకు ఏది ఇచ్చాడు అనే మాట అసలు ఎన్నడూ కూడా మనం ఏది సందర్భంలో కూడా మాట్లాడకూడదు. ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు అనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో నిరుత్సాహంతోనూ ఎంతో వేదనకరంలో ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడుతుంటారు చాలామంది. కానీ దేవుడు సమస్తం ఇస్తున్నాడు నీకు. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చేదంతే కూడా ఆయనదే. ఆయన నిర్మించిన వాడు, ఆయన్ని సృష్టికర్త, ఆయన్ని నిర్మాణకుడు, ఆయన ద్వారా నువ్వు నిర్మించబడ్డావు, ఆయన చేత నువ్వు సృష్టింపబడ్డావు. ఆయన నీ జీవితానికి పెద్దగా అనిపిస్తున్నాడు. నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినటువంటిదే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనిషికి భౌతికంగా ఆహారము, అన్ని వనరులు, వస్త్రాలు, ఇల్లు, అనేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కానీ దానికి అధిగమించి మనము కోరుకొని ముందుకెళ్ళేటువంటి వారంగా ఉన్నప్పుడే సమస్యలు ఏర్పడతాయి. లేఖనం మనకి ఏం బోధిస్తుంది? తినుటకు ఆహారము, కట్టుకుని బట్ట ఉంటే చాలు అని చెప్పేసి ఆ వాటితో తృప్తి పొందండి అని చెప్పేసి తిమోతి పౌలుకు తెలియజేసినటువంటి సందర్భం మనం చూడగలం. కాబట్టి ఈ భూమి మీద మనిషి యొక్క జీవితము ఎంతవరకు అంటే భౌతికమైనటువంటి అవసరతలు, ఆహారము, వస్త్రము, నివసించడానికి వెళ్ళు, అది అంతగా మించినంతే కూడా మనము అదనంగా దేవుడు మనకి ఇంకా ప్రేమించి ఇచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అందువల్ల ఒక వ్యక్తి క్రీస్తులో పిలువబడుతున్నటువంటి కారణం ఏంటంటే దేవుని యొక్క స్వభావాన్ని స్వతంత్రించుకునేటట్లుగా మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క జీవన విలువలు, మన యొక్క ఆలోచన తత్వము మెరుగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. యేసు ప్రభు
రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అక్షయత కొరకు, దేవుడిచ్చేటువంటి ఆ మహిమా శరీరం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మహిమా శరీరం ధరించుకోవడానికి విశ్వాసంతో ఈ భూమి మీద కొనసాగుతున్నారు. అందువల్ల యేసుక్రీస్తునందు జీవించేటువంటి ప్రజలు దేవుని యొక్క కుమారులుగా బతికేటువంటి క్రమంలో దేవుని యొక్క స్వభావాన్ని సాధించాలి. ఏంటి దేవుని యొక్క స్వభావము? ప్రేమ, నీతి, పరిశుద్ధ, దయ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, సహనము, ఓర్పు, పరిశుద్ధ, ఇవన్నీ దేవుని యొక్క స్వభావ గుణాలు. ఈ గుణాలను సాధించుటే మన లక్ష్యం. దీనికి వ్యతిరేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. అవి మరణ లక్షణాలు. అవి ఏమిటి అంటే కోపము, ఆవేశము, కొట్లాట, గొడవలు, అవిధేయత, అవివేకులు, అజ్ఞానులు, లోబడని వారు, భక్తిహీనులు, ఇదంతా కూడా దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన వ్యతిరేక పరిస్థితులు. కనుక మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ వాతావరణంలో పెరుగుతున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సామాన్యమైనటువంటి సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచింది దేని కొరకు అంటే, భౌతికమైనటువంటి వనరులను అభివృద్ధి చేసేటువంటి క్రమంలో దేవుడు మనల్ని పిలవట్లేదు. భౌతికమైనటువంటి వాటిని మనకి ఒకటి కంటే 5 అంతలుగా ఇచ్చి మనల్ని గొప్పవాళ్ళని చేసేటువంటి ఉద్దేశం దేవుడు మనం పిలవట్లేదు. కానీ ఆయన చిత్తము యొక్క శ్రేష్టతత్వాన్ని మన జీవితంలో నింపడానికే మనం దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు జీవాన్ని, అక్షయతను మనకి ఇవ్వటానికి సువార్త వలన దేవుడు మనల్ని పిలిచాడు. ఆ సువార్త యొక్క వెలుగులో మనం జీవించాలని, ఆ సువార్త నందు మన యొక్క జీవితాలను కట్టుకోవాలని దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని సృష్టిస్తున్నాడు. ఆయన పనిగా చేశాడు. జగత్పునాది వేయబడక మునిపే దేవుని యొక్క క్రియలను మనం చేయటానికి, ఆయన ఉద్దేశించిన క్రియలు మన జీవితంలో ఉండడానికే దేవుడు మనల్ని ఈ భూమి మీద పోషించి, సంరక్షించి, కాపాడుతూ, ఆరోగ్యమిస్తూ, సకలమైనటువంటి వనరులు మనకు అనుగ్రహిస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ జీవిత యాత్ర యొక్క గొప్పతనాన్ని మా అందరం కూడా గుర్తించగలగాలి. చాలామంది శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ఆందోళన చెందుతారు, దిగులు పడతారు, వేదన పడతారు, దేవుడికి ప్రార్థన చేయనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు, వాక్యం చదవలేని పరిస్థితులకు వెళ్ళిపోతారు, మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి అంతటికీ ఒకే ఒక పరిష్కారాన్ని చూసేటువంటి వ్యక్తిగా మనం ఉండగలిగితేనే మనం ఎప్పుడు కూడా నిలబడేటువంటి వారంగా ఉంటాం. అదేంటంటే దేవుని యొక్క శక్తి. ఆయన మనం సృష్టించిన వాడు, ఆయన మన నిర్మాణకుడు, ఆయన ద్వారా మనం భూమి మీద జీవిస్తున్నాము. ఆయన సెలవు లేకుండా మన భూమి మీద బ్రతికేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకునే బతకడానికి ఉద్దేశించేటువంటి మనస్సు మనకు ఉంటే, అటు ఆలోచనతో మనం బతకగలిగితే ఈ జీవితము చాలా చాలా ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ భాగాలు మనము పరిశీలించినప్పుడు 6వ వచనం కాడి నుంచి 8వ వచనం వరకు క్రీస్తు శ్రమల్లో పాలువాడి ఉండమని చెప్పేసి పౌలు తిమోతికి తెలియపరిచాడు. 9వ వచనం కాడి నుంచి 10వ వచనం వరకు సువార్త ద్వారా జీవము, అక్షయతను దేవుడు వెలుగులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి దేవుడి చేత పిలువబడుతున్నాడనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆ పిలుపు యొక్క సారము, ఆ పిలుపు యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించగలిగినప్పుడు అది దేవుడికి ఇంపైనటువంటి సువాసనగా మనము ఆలోచించగలం. అందుకే దేవుని యొక్క స్వభావం సాధించట ఈ లోకంలో మన యొక్క గురి ఉంది. ఆ జీవంలో ఎదుగుట అనేది ముఖ్యమైనటువంటి సారమై ఉంది. జీవంలో ఎదుగుతూ పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి అక్షత కొరకు, ఆ మహిమ స్థితి కొరకు మనము ఈ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఎన్ని శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, ప్రతికూల పరిస్థితులైనా ఎదురిస్తూ
సాతాను యొక్క ఒత్తిళ్ళకి, ఇబ్బందులకి, వాడు చేసేటువంటి అనేక తంత్రాలకి లోనవ్వకుండా ఈ జీవితాన్ని కొనసాగించిన వారమైతే ఈ జీవితము అద్భుతంగా దేవునికి ఒక ఇంపైనటువంటి వాసనగా మన జీవితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని యొక్క వరాన్ని, మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే దేవుడు మనలో ఉంచిన ఆత్మ గొప్పదే ఉంది. దేవుడు మనలో ఉంచిన ఆత్మ గొప్పదే ఉంది. ఆ ఆత్మ యొక్క శక్తిని గుర్తించిన వారమై, ఆ ఆత్మ యొక్క స్వభావాన్ని గుర్తించిన వారమై, ఇంద్రియ నిగ్రహాలను నిగ్రహించుకునేటువంటి తత్వాన్ని మనం గుర్తించిన వారమై, మనము ఈ భూమి మీద శక్తితో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్త పని విషయంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని శక్తిని ఆధారం చేసుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసే విధానము చాలా గొప్పది. మన క్రియలను బట్టి మనం దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన స్వకే సంకల్పాన్ని బట్టి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు క్రీస్తు యేసునందు మనం రక్షించి పరిశుద్ధం పిలుపుతో పిలిచాడు. అందువల్ల యేసుక్రీస్తు యొక్క మరణము మన జీవితాల్లో ఎంతో గొప్పదై ఉంది. ఆ మరణాన్ని నిర్ధకం చేసి దేవుడు జీవాన్ని, అక్షయతను విలువలో తీసుకొచ్చాడు. కాబట్టి సువార్త అనేది జీవమును, అక్షయతను ప్రకటించేది ఉంది. సువార్తలో జీవాన్ని, అక్షయతను ప్రజలకు తెలియపరచవలసిన వారైనా దేవుడి యొక్క పరిపాలన కింద జీవించే వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉండాలి, ఏ ఉద్దేశంతో బ్రతకాలి, ఎలా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏ ఉద్దేశాన్ని బట్టి మనల్ని సృష్టించడం విషయాన్ని ప్రజలకు బలంగా సువార్త ద్వారా తీసుకెళ్ళినప్పుడే వారి హృదయాలు, మనసుల్లో దేవుని పరిపాలన నుంచి వాళ్ళు దూరం అయ్యి ఎలాంటి పరిపాలనలు వాళ్ళు కొనసాగుతున్నారు, ఆ సాతానిక పరిపాలన కింద వారు ఎంత నష్టపోయారు, వారి హృదయాలు, మనసులు ఏ స్థాయికి దిగజారిపోయి వాళ్ళ యొక్క జీవితం ఏ స్థాయికి వచ్చిందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగి దేవుని యందు ఉన్నటువంటి జ్ఞానము, దేవుని యందు ఉన్నటువంటి ఆత్మశ్రైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు గుర్తించగలిగి క్రీస్తు యేసులో ప్రవేశించాలి. అప్పుడు వాళ్ళు జీవంతో అక్షయతతో కలిగినటువంటి నిరీక్షణతో బతికేటువంటి అవకాశము ఉంటుంది. మీ అందరికీ వందనాలు.